అనగనగా ఒక అడవి అంచున ఉన్న ప్రశాంతమైన ఆశ్రమంలో జ్ఞానదేవుడు అనే ఒక గొప్ప మహర్షి ఉండేవారు. ఆయన దగ్గర విద్యను అభ్యసించడానికి దేశ విదేశాల నుండి శిష్యులు వస్తూ ఉండేవారు. ఒకరోజు ఆయన తన శిష్యులకు ఒక వింత పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆయన శిష్యులలోని ముఖ్యులైన వినయుడు మరియు ఉగ్రసేనుడిని పిలిచి, నాయనలారా, ఈ అడవి అవతల ఉన్న పర్వత శిఖరం పైన ఒక దివ్యమైన అమృత కలశం ఉంది. దానిని తెచ్చిన వారికే నా తర్వాతి పీఠం దక్కుతుంది. కానీ గుర్తుంచుకోండి, ఆ మార్గంలో మీకు 3 ప్రమాదకరమైన మలుపులు ఎదురవుతాయి. వాటిని దాటాలంటే మీ మనస్సే మీకు ఆయుధం. మరల చెప్తున్నాను, వాటిని దాటాలంటే మీ మనస్సే మీకు ఆయుధం అని గట్టిగా నొక్కి చెప్పారు. మహర్షి మాట పూర్తి కాకముందే అధికార దాహంతో ఉన్న ఉగ్రసేనుడు పరుగున బయలుదేరాడు. మనసు నిండా ఎలాగైనా ఆ పీఠం దక్కించుకోవాలనే అతి కోరిక అతడిని నడిపిస్తోంది. వెనకనే వినయుడు ప్రశాంతంగా గురువు పాదాలకు నమస్కరించి నిశ్చయమైన బుద్ధితో అడుగులు వేశాడు. కొంత దూరం వెళ్ళాక మొదటి మలుపులో ఒక పెద్ద రాక్షసుడు వారిని అడ్డుకున్నాడు. ఆ రాక్షసుడిని చూడగానే ఉగ్రసేనుడికి విపరీతమైన కోపం వచ్చింది. నా దారికి అడ్డు వస్తావా అని అరుస్తూ కత్తి తీసి పోరాడబోయాడు. కానీ ఆ రాక్షసుడు కోపం నుండి పుట్టినవాడు కావడంతో ఉగ్రసేనుడు ఎంత కోప్పడితే రాక్షసుడు అంత పెద్దవాడు కాసాగాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన వినయుడు రాక్షసుడి భీకర రూపాన్ని చూసి ఏమాత్రం భయపడలేదు. పైగా, సోదరా, నీకు నాపై కోపం ఉంటే నన్ను క్షమించు. నేను కేవలం గురువుగారి పని మీద వెళ్తున్నాను అని శాంతంగా దయతో పలికాడు. చిత్రంగా వినయుడిలోని ఆ క్షమ, ఆ ప్రశాంతత చూసి రాక్షసుడు కరిగి నీరైపోయాడు. మరికొంత దూరం వెళ్ళాక రెండో మలుపులో ఒక బంగారు నగలున్న చెట్టు కనిపించింది. ఉగ్రసేనుడు ఆ పీఠం సంగతి మరిచిపోయి ఆ బంగారంపై ఆశ పెంచుకున్నాడు. తన సంచుల్లో ఆ నగలను నింపుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఆ బరువుకి అతడు కదలలేకపోయాడు. వినయుడు మాత్రం ఆ సంపదను చూసి కనీసం కన్ను కూడా వెదల్చలేదు. అతని మనస్సు నిర్మలంగా ఉంది. లోభానికి లొంగని వినయుడు తేలికగా ముందుకు సాగిపోయాడు. చివరి మలుపులో భయంకరమైన చీకటి, వింతైన శబ్దాలు వారిని భయపెట్టసాగాయి. ఉగ్రసేనుడు తను చేసిన పనుల వల్ల, అనగా కోపం, ఆశ, వీటి వల్ల లోపల కుంగిపోయి ఆ చీకటికి గడగడలాడిపోయాడు. కానీ వినయుడు సత్యమార్గంలో ఉన్నందున అతని ముఖంలో ఒక వింతైన వెలుగు ఆవరించింది. ఆ ప్రశాంత చిత్తంతో దారి వెతుక్కుంటూ వెళ్ళి అమృత కలశాన్ని అందుకున్నాడు. తిరిగి ఆశ్రమానికి వచ్చిన శిష్యులను చూసి మహర్షి నవ్వారు. భగవద్గీతలోని 16వ అధ్యాయ సారమంతా వారి కళ్ళ ముందు ఇలా చెప్తున్నారు. భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగంలోని 1వ శ్లోకం. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తప ఆర్జవం. భయం లేనివాడు అంతఃకరణ శుద్ధి, జ్ఞాన సముపార్జన, దానము చేయడం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞము చేయుట, వేదశాస్త్రముల పఠనం, తపస్సు, సరళత్వం ఇవి దైవీ గుణములు. అహింసా సత్యమక్రోధ త్యాగ శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం. అహింస సత్యం చెప్పడం, కోపం లేకుండుట, త్యాగబుద్ధి, శాంత స్వభావము, ఇతరుల దోషములను ఎంచకుండుట, దయ, దేనిపైన ఆసక్తి లేకుండుట, కోమలత్వము ఇవి దైవీ గుణములు. 3వ శ్లోకము. తేజ క్షమాధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. తేజస్సు, ఓర్పు, ధైర్యము, శుభ్రత, ఎవ్వరిపైన శత్రుభావం లేకుండుట, అందరూ తనను గౌరవించాలనే కోరిక లేకుండుట, అహంకారం లేకుండుట ఇవి అన్నీ దైవీ గుణములు. 21వ శ్లోకం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామ క్రోధ తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. కామము, కోపము, లోభము అనే ఈ 3 నరకద్వారములు ఆత్మనాశనమునకు కారణములు. అందువలన ఈ మూడింటిని త్యజించవలెను. చూసారా, భగవద్గీతలోని 21వ శ్లోకంలో చెప్పినట్లు ఉగ్రసేనుడు తనలోని కామక్రోధ లోభాల వల్ల నరకప్రాయమైన అశాంతిని పొందాడు. కానీ వినయుడు 1, 2, 3 శ్లోకాల్లో చెప్పినట్లుగా తనలోని భయం లేకుండా ఉండడం, కోపం లేకుండా ఉండడం, క్షమ, సత్వ సంశుద్ధి
ఇలాంటి దైవీ గుణాల వల్ల విజయాన్ని సాధించాడు. బాహ్య ప్రపంచంలోని శత్రువుల కంటే మనలోని దుర్గుణాలే మన ఆత్మను నాశనం చేసి నరక ద్వారాలు. వాటిని జయించిన వాడే దైవత్వానికి చేరువవుతాడు అని గురువుగారు బోధించారు. ఈ కథ మనకు నేర్పే పాఠం ఏమిటంటే, మనం ఎంచుకునే గుణాలే మన గమ్యాన్ని నిర్ణయిస్తాయి. కోపం, అత్యాశ మనల్ని పతనం చేస్తే, ధైర్యం, శాంతి, దయ మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దుతాయి. జై శ్రీకృష్ణ.